అమ్మవారి శక్తి స్వరూపాలుగా పిలువబడే అష్టదశ శక్తిపీఠాల్లో 4 శక్తిపీఠాలు మన తెలుగు రాష్ట్రాల్లో ఉండటం మన తెలుగువారు చేసుకున్న అదృష్టం. ఒకటి మన తెలంగాణలోని అలంపురం జోగులాంబదేవి ఆలయం, రెండోది శ్రీశైలంలోని భ్రమరాంబాదేవి శక్తిపీఠం, మూడోది పిఠాపురంలోని శ్రీ పూరుత్రికాదేవి శక్తిపీఠం, నాలుగోది ద్రాక్షారామంలోని మాణిక్యాంబాదేవి శక్తిపీఠం. ఈ 4 మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నాయి. అష్టదశ శక్తిపీఠాల్లో 5వ శక్తిపీఠమైన అలంపురం జోగులాంబాదేవి శక్తిపీఠం. ఈ వీడియోలో మనం అలంపురం జోగులాంబాదేవి శక్తిపీఠం ఎలా ఏర్పడింది, మరెన్నో విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు మనం అలంపురం జోగులాంబాదేవి దేవాలయం స్థల పురాణం గురించి తెలుసుకుందాం. పూర్వం సతీదేవి తండ్రి దక్షసుడు ఒక యజ్ఞం చేస్తాడు. ఆ యజ్ఞంకి శివపార్వతుల్ని పిలువడు. యజ్ఞం చేస్తుంది తన తండ్రే కదా అని సతీదేవి వెళ్తుంది. అక్కడ దక్షసుడు సతీదేవికి ఘోర అవమానం చేస్తాడు. ఆ అవమానం తట్టుకోలేక సతీదేవి అక్కడే యజ్ఞగుండంలోకి వెళ్ళి మరణిస్తుంది. ఆ విషయం తెలుసుకున్న శివుడు సతీదేవి దేహాన్ని పట్టుకొని లోక సంచారం చేస్తాడు. అదే సమయంలో తారకాసుడు అనే రాక్షసుడు ముల్లోకాల్ని భయాందోళన పెడుతుంటాడు. సతీదేవి మరణంతో శివుడు బాధలో ఉంటాడు. పార్వతీదేవిని శివుడు వివాహం చేసుకుంటే వారికి పుట్టబోయే కుమారస్వామి వలన తారకాసురుడి మరణం ఉందని తెలుసుకున్న దేవతలు అప్పుడు విష్ణుమూర్తి తన యొక్క సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ముక్కలుగా చేస్తాడు. అలా పడిన చోటే మనం ఇప్పుడు అష్టదశ శక్తిపీఠాలుగా పిలుస్తున్నాం. సతీదేవి శరీర భాగంలోని పై దవడ పడిన చోటే అలంపురం జోగులాంబాదేవి శక్తిపీఠం ఏర్పడింది. ఇక్కడ అమ్మవారి కేశాలు అంటే తల వెంట్రుకలు గాల్లో తేలుతున్నట్టు కనిపిస్తుంది. వాటిలో గబ్బిలం, తేలు, బల్లి, కపాలం కనిపిస్తుంది. ఎవరి ఇంట్లో అయితే జీవకళ తగ్గుతుందో అక్కడ బలులు కనిపిస్తాయని అంటారు. ఆ కళ మరింత క్షీణిస్తే అక్కడ తేళ్ళు కనిపిస్తాయి అని అంటారు. ఆ ఇంట్లో జీవకళ మరింత క్షీణిస్తే ఆ ఇంట్లో గబ్బిలాలు కనిపిస్తాయి అని చెప్తారు. ఇంట్లో కలిగే శుభ అశుభాలకి అమ్మవారు ఉదాహరణ అని అంటారు. అమ్మవారు ఇక్కడ రౌద్ర స్వరూపంగా ఉంటుంది. అమ్మవారిని ఉగ్రరూపం నుండి శాంతింప చేయడానికి ఆలయం కింది భాగంలో జలగుండం నిర్మించారు అని అంటారు. అమ్మవారిని శాంతిపరచడానికి 9వ శతాబ్దంలో ఆదిశంకరాచార్యులు గారు ఇక్కడ శ్రీచక్రాన్ని ప్రతిష్టాపించారు అని అంటారు. క్రీస్తు శకం 6వ శతాబ్దంలో ఈ ఆలయం చాళుక్య రాజులు నిర్మించారు అని అంటాడు. గుడి గోపురాలు, స్తంభాలు, వాటిపై ఉన్న శిల్పాలు ఇప్పటి వారికి చూపించే సజీవ సాక్ష్యాలు. 14వ శతాబ్దంలో మహమని సుల్తాన్ ఆ ఆలయం మీద దాడి చేసి దేవాలయం ధ్వంసం చేస్తాడు. కానీ ఆ ఆలయంలో జోగులాంబ అమ్మవారి తన శక్తి స్వరూపాలైన చండీ ముండిలని సమీపంలో ఉన్న బాలబ్రహ్మేశ్వర ఆలయంలో భద్రపరిచారు. అప్పటి నుండి 2005 వరకు అమ్మవారు అక్కడే ఆలయంలో పూజలు అందుకున్నారు. 2005లో కొత్త ఆలయం నిర్మించి అమ్మవారికి పునఃప్రతిష్ఠించారు. అమ్మవారికి ప్రీతికరమైన మంగళ శుక్రవారాల్లో ప్రత్యేకమైన అభిషేకాలు చేస్తారు. కార్తీక మాసంలో అమ్మవారికి ఘనంగా పూజలు నిర్వహిస్తారు. వాస్తు దోషాలకు అమ్మవారిని పూజిస్తే ఫలితం కలుగుతుందని భక్తుల నమ్మకం. జోగులాంబాదేవి వెలిసిన ఈ ఆలయంని పూర్వం అలంపురం, అటంపురం అని పిలిచేవారు. అదే కాలక్రమంగా అలంపురంగా పిలువబడుతుంది. జోగులాంబాదేవితో పాటు ఇక్కడ చూడవలసిన ఆలయం ఒకటి బాలబ్రహ్మేశ్వర ఆలయం. ఇక్కడ బాలబ్రహ్మేశ్వర లింగాన్ని సాక్షాత్తు బ్రహ్మదేవుడు ప్రతిష్టాపించారు అని అంటారు. అలంపురంలోనే బ్రహ్మదేవుడు ప్రతిష్టాపించిన 9 ఆలయాలు ఉన్నాయి. వాటినే నవబ్రహ్మ ఆలయాలు అని అంటారు. అలంపురం జోగులాంబాదేవి శక్తిపీఠం తుంగభద్ర నది ఒడ్డున ఉంటుంది. అమ్మవారిని పూజిస్తే వాస్తు దోషాల నుండి శాంతి కలుగుతుంది మరియు సంతానం లేని వారికి మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. ఇది ఫ్రెండ్స్ వీడియో. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.